హిందువుల ఆరాధ్య దైవం పరమశివుడికి సంబంధించినటువంటి ఎన్నో శైవ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క పంచారామ క్షేత్రాలు అమరావతి, అలాగే భీమవరం, పాలకొల్లు, సోమలకోట, ద్రాక్షారామం ఇవి 5 కూడా పంచారామ క్షేత్రాలుగా ఎంతో విరజిల్లుతున్నాయి. శైవ క్షేత్రాలు ముఖ్యంగా ఇవన్నీ కూడా కార్తీక మాసంతో పాటు ఈ యొక్క శివునికి ప్రీతికరమైన రోజు కార్తీక మాసం, అలాగే మహాశివరాత్రి రోజునైతే మొత్తం ఈ యొక్క శివాలయాలు ఎంతో దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. ముఖ్యంగా ఈ 5 పంచారామ క్షేత్రాలలోని ఒకే రోజు దర్శించుకుంటే ఎన్నో పుణ్యఫలం కలుగుతుందని, స్వర్గఫలం కూడా లభిస్తుందని ఈ యొక్క భక్తుల నమ్మకం. అందులో 5 పంచారామ క్షేత్రాల్లోని ఒకటిగా పిలువబడేటువంటి సోమలకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయం. ఈ సోమలకోట భీమేశ్వర ఆలయానికైతే ఎంతో ప్రసిద్ధిగాంచింది, ఎంతో పురాతనమైనదిగా కూడా చెప్పుకొస్తుంటారు. క్రీస్తు శకం 892వ సంవత్సరం నుంచి అలాగే 922వ సంవత్సరం మధ్య కాలంలో ఈ యొక్క నిర్మాణం అయితే చేపట్టారు. అలాగే మొదటి తూర్పు ఎవరైతే చాళుక్యులు ఉన్నారో ఆ చాళుక్యుల సమయంలోనే ఈ యొక్క భీమసానుడు అనే ఆయనైతే ఈ కుమార భీమేశ్వర స్వామి ఆలయాన్ని అయితే నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ముఖ్యంగా అంటే కుమారస్వామి ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడంతో కుమార భీమేశ్వర స్వామి ఆలయంగా ఇక్కడంతా కూడా పిలువుకి వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని అంటే ఇక్కడ యోగ శివలింగం కూడా అంటుంటారు. ఇక్కడ శివుని దర్శించుకుంటే యోగ ఫలం లభిస్తుందని, అలాగే శివుడు ఎప్పుడు యోగంలో ఉంటాడు, ఆ యోగంలో ఉన్నటువంటి శివుడిని కోరుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ఒక భక్తుల నమ్మకం. ఇక్కడ ఈ యొక్క ఆలయ ప్రాంగణం ఇక్కడ ఏదైతే సోమలకోటలో ఉన్నటువంటి కుమార భీమేశ్వర ఆలయం, అలాగే ద్రాక్షారామం భీమేశ్వర ఆలయం రెండు కూడా ఒకే రీతిలో కట్టడాలు అయితే ఉంటాయి. ఈ యొక్క కట్టడం అంతా ఎంతో రాతి కట్టడాలుగా ఎంతో అపురూపమైనటువంటి కట్టడంగా కూడా చెప్పుకొస్తుంటారు. ఎందుకంటే ఆ యొక్క ఆలయంలో ఉన్నటువంటి నిర్మాణం అంతా కూడా శిల్పకళ అంతా కూడా చాలా నైపుణ్యం కలిగిన శిల్పతో పాటు ఆ యొక్క మొత్తం ఆలయం లోపల ఉన్నటువంటి స్తంభాలు ఏవైతే ఉన్నాయో మండపం అన్నీ కూడా చాలా కన్నుల విందుగా చాలా అద్భుతంగా చెక్కబడినటువంటి కట్టడంగా చెప్పవచ్చు. ఎందుకంటే అంత అద్భుతమైన చెక్కడంగా ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క పురావస్తు శాఖ అక్కడ లోపల ఉన్నటువంటి శివలింగంతో పాటు అక్కడ 14 అడుగుల శివలింగం ఉండడంతో ఎంతో విశిష్టత కలిగి ఉన్నటువంటి ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఏదే పురావస్తు శాఖ అధికారులు కూడా దాని ఆధీనంలో ఉంటూ ఇక్కడ దేవాదాయ శాఖ అధికారులు కూడా ఇక్కడ ఏదైతే కార్తీక మాసం కావచ్చు మహాశివరాత్రి ఏర్పాట్లు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఇక్కడ ఆలయం ఏ విధంగా ఉంది, ఆలయంలో ఎటువంటి విశిష్టత ఉందో మరిన్ని విషయాలు ఆలయం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్దాం రండి. ఈ కుమార భీమేశ్వర స్వామి ఆలయం అయితే ఎంతో ప్రసిద్ధిగాంచింది, ఎంతో పురాతనమైనది కావడంతో కట్టడం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మన ప్రధానంగా ఆలయం ఏదైతే ఉందో ఆలయం ఎంట్రన్స్లో ఉన్నాం. ఆలయ ఎదుట భాగంలో ఒక కోనేరు ఉంటుంది, మనం చూడొచ్చు. కోనేరు నుంచి మనం చూడొచ్చు. ఇదే కోనేరు ఈ యొక్క కుమార చాళుక్యరాజు ఎంతో ఎవరైతే ఉన్నారో భీమపాలుడు తన అద్భుతమైన ఈ యొక్క కట్టడాన్ని నిర్మించడం కోసం ఇక్కడ భీమగుండంగా కూడా పిలుచుకొస్తుంటారు ఈ కోనేరుని. ఇందులో స్నానం ఆచరించి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఇందులో కోనేరులో ఉన్నటువంటి ఈ యొక్క జలాలు తీసుకుని వెళ్ళి స్వామివారికి అభిషేకాలు, అంటే ఇక్కడ ఏదైతే కొన్ని మంది భక్తుల నమ్మకం ఇక్కడ అభిషేకం స్వామివారికి ఇందులో ఉన్నటువంటి కోనేరులో నీరు తీసుకుని వెళ్ళి అభిషేకం చేస్తే కోరికలు ఏవైతే ఉన్నాయో యువతకు ఎవరో పెళ్ళిళ్ళు అవుతాయని ప్రధానమైనటువంటి భక్తుల నమ్మకం. ఇక్కడ మనం చూడొచ్చు. ఈ ఎంట్రన్స్లో కోనేరు ఎదురుగా భీమగుండంగా పిలుచుకొచ్చినటువంటి కోనేరుతో పాటు ఎదుట మంచి అద్భుతమైన రాతి కట్టడాలు చూడొచ్చు. ప్రహారీ కూడా ఏదైతే చోళరాజులు ఆ తూర్పు చాళుక్యుల రాజులు ఎవరైతే ఉన్నారో చాలా అద్భుతమైన కట్టడం అయితే దీన్నైతే నిర్మించినటువంటి ప్రహారీ, ఈ యొక్క ఆలయం చుట్టూ కూడా ఎంతో అద్భుతమైనటువంటి ప్రహారీ ఉంటుంది. ఈ ఆలయం నిర్మాణం చాలా అద్భుతంగా, అంటే ఈ యొక్క ప్రహారీ చుట్టూ ఉండడంతో కాకుండా లోపల చాలా అద్భుతం. ప్రతిదీ కూడా రాతి కట్టడంతో నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. ఆలయం భాగంలో మనం చూస్తే ఆలయంలో ప్రతి కట్టడం కూడా అణువణువు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రాంగణంలో ప్రతి కట్టడం కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క నైపుణ్యాన్ని మనం చూస్తుంటే శిల్పకళా నైపుణ్యం మొత్తం అంతా కూడా చాలా అద్భుత కట్టడంగా తీసుకొస్తారు. ఇప్పుడంతా కూడా ఇది పురావస్తు శాఖ ఆధీనంలో ఉండడమే కాకుండా ఇందులో ఉన్నటువంటి ప్రతి కట్టడం కూడా చాలా అద్భుతమైన కట్టడంతో పాటు ఇక్కడ ఎంతో నైపుణ్యం కలిగినటువంటి ఈ యొక్క శిల్పకళ నైపుణ్యం కలిగినటువంటి ఒక కట్టడం కూడా పేరుగాంచినందుగా చెప్పవచ్చు. ఇంకా ఆలయం మనం ఎదురుగా ఉన్నటువంటి కోనేరు చూడవచ్చు. కోనేరు ఇక్కడ ఏదైతే కనిపిస్తున్నటువంటి కోనేరులో స్నానం ఆచరించి ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసేందుకు ఈ కోనేరుల నుంచి నీళ్లు తీసుకుని వెళ్ళి అభిషేకం చేస్తారు. లోపల ఏ విధంగా చేస్తారో అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కుమార భీమేశ్వర స్వామి ఆలయంలో మొదటగా మనం ఆ కోనేరు చూసాం. కోనేరులోంచి లోపలికి గుడి ప్రాంగణం ప్రహారీ నుంచి లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి ఇటువంటి దర్శనం ఏదైతే ఆలయం కుడివైపున మనకి ప్రహారీ నుంచి లోపలికి రాగానే కుడివైపున మనకి ఒక అభిషేకాలు చేసుకునేందుకు ఇక్కడ శివలింగం కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరన్నా కోరిన కోరికలు నెరవేరాలంటే ఇక్కడ స్వామివారికి 108 బిందుల అభిషేకం చేస్తే ఆ బిందులతో అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. అదేవిధంగా అంటే లోపల ఉన్నటువంటి 14 అడుగుల శివలింగం అంటే మహాశివలింగం అది ఆ శివలింగం అభిషేకాలు చేసేందుకు పురావస్తు శాఖ అధికారులు ఏ విధంగానూ కూడా ఒప్పుకోరు. కానీ ఎందుకంటే ఆ శివలింగం తరచూ కూడా కరుగుతూ వస్తుందనేది చెప్పిన నేపథ్యంలోనే అది స్వయంభుగా వెలిసిన నేపథ్యంలోనే ఆ విధంగా అంటే 14 అడుగుల శివలింగం ఎక్కడ ఉండదు. మనకు 2 అంతస్తులు అంటే ఆలయం కింద భాగం నుంచి మొదలుకొని పై భాగం మొదటి అంతస్తు వరకు కూడా ఈ శివలింగం అయితే ఎక్కడా లేని విధంగా అయితే ఇక్కడ మాత్రమే ఉంటుంది. అటువంటి శివలింగం అయితే పురావస్తు శాఖ అధికారులు దాని పర్యవేక్షణ ఉంటుంది. దానిపై అభిషేకాలు కేవలం నీళ్ళతో మాత్రమే చేస్తారు. అలాగే పంచామృతాలు కావచ్చు, అలాగే 108 బిందులతో అభిషేకాలన్నీ కూడా ఇక్కడ మాత్రమే చేస్తారు. ఇక్కడ అభిషేకాలు చేసేందుకు ఇక్కడ బిందులు ఉంటే మరో పక్కన ఇక్కడ శివలింగం ఉన్న తర్వాత మరో పక్కన ఆలయం ఎదుటి భాగం మనం చూడొచ్చు. ఆలయం ఎదుటి భాగంలోనే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు కుడివైపున శివలింగం అభిషేకాలకు సంబంధించి ఉంటే మరో పక్కన ఆలయం ఎడమ వైపున చూసుకుంటే అక్కడ కాలభైరవుడు అంటే దీనికి ఆలయం పక్కనే కాలభైరవుడు సంబంధించిన ఆలయం ఉంటుంది. ఈ గుడిలోకి లోపలికి వెళ్ళాలంటే అక్కడ కాలభైరవుడిని దర్శించుకుని ఇక్కడ లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ విధంగా చూడవచ్చు. మన కొంతమంది పెళ్లి కానీ యువతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివాహం అవ్వాలని కొంతమంది 108 బిందులతో అభిషేకం అయితే ఈ విధంగా కోనేరులో నీరు తెచ్చుకుని 108 బిందులతో అభిషేకాలు అయితే ఈ విధంగా నిర్వహిస్తుంటారు. ఆ విధంగా నిర్వహిస్తే వాళ్ళ కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని, అలాగే వివాహం కాని మహిళలకి వివాహం అవుతుందని వీళ్ళంతా కూడా నమ్ముతూ వస్తుంటారు. మనం ప్రస్తుతం ఇప్పుడు కాలభైరవుడు అంటే ఈ యొక్క ఆలయం ఎదుట భాగంలో ఉన్నాం. ఈ యొక్క ధ్వజస్తంభం వద్ద అయితే ఉన్నాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తాం. అక్కడికి వెళ్ళే ముందు మనకి ఆలయం లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ కాలభైరవుడికి సంబంధించిన చిన్న ఆలయం ఉంది. అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క భీమేశ్వర స్వామికి సంబంధించిన ఆలయంలోకి వచ్చిన తర్వాత మనం ఎడవైపు కనిపించినటువంటి గుడి ఏదైనా ఉందంటే ఇది కాలభైరవుడికి సంబంధించిన ఆలయం. అంటే గుడిలోకి వెళ్ళే వారెవరు కూడా కాలభైరవుడిని దర్శించుకున్న తర్వాతే లోపలికి వెళ్తారు. ఇదే కాలభైరవుడు సంబంధించినటువంటి గుడి. ఈ గుడిలో కాలభైరవుడిని దర్శించుకున్న తర్వాత అక్కడ స్వామివారిని దర్శించుకునే ప్రతి ఒక్కరు కూడా లోపలికి వెళ్తారు. అక్కడ ఈ కాలభైరవుడిని ముందు దర్శించుకుని అక్కడ తర్వాత అయితే అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ దర్శించుకున్న తర్వాతే లోపలికి వెళ్ళి 14 అడుగుల శివలింగాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా దర్శించుకుంటారు. ఈ యొక్క కాలభైరవుడిని దర్శించుకుని ఇక్కడ దర్శించుకున్న తర్వాత లోపలికి వెళ్ళేందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా కోరిన కోరికలను నెరవేర్చుకునేందుకు, అలాగే ప్రతి ఒక్కరు కూడా మొక్కులు నెరవేర్చుకునేందుకు కూడా లోపలికి వెళ్ళి స్వామివారికి అభిషేకాలు అయితే చేస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఈ యొక్క కాలభైరవుని దర్శించుకున్న తర్వాత మాత్రమే లోపలికి వెళ్ళేందుకు ప్రతి ఒక్కరు కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, అలాగే ఈ యొక్క పంచరామ క్షేత్రాలన్నీ కూడా దర్శించిన ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే లోపలికి మొదటగా వెళ్తారు. లోపలికి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆలయ ప్రాంగణంలోకి రాగానే మనకి మొదటగా ఏకశిలతో చెక్కబడినటువంటి, అలాగే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నందీశ్వరుని చూడవచ్చు. ఇది నందీశ్వరుడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది నందీశ్వరుడు. ఎందుకంటే ఇదంతా కూడా ఏకశిలతో నిర్మించినటువంటి నంది కావడంతో చాలా భక్తులు ఎంతో విశిష్టతగా ఇక్కడికి వచ్చి మొక్కుతారు. ముఖ్యంగా ఇది ఇక్కడ స్వామివారు 14 అడుగులకు సంబంధించినటువంటి శివలింగం దర్శించుకునేందుకు అవకాశం లేకపోయిన నేపథ్యంలోనే స్వామివారికి కోరికలు చెప్పాలంటే ఈ నంది చెవిలో కోరికలు చెప్పితే స్వయంగా ఏదైతే యోగంలో ఉన్నటువంటి శివుడికి ఈయనకి చెప్తే ఆయనకి చెప్పమని ఈ చెవిలో ఆయనకి కోరిన కోరికలు కోరుకున్నటువంటి అన్నీ కూడా ఇందులో చెప్పుకుంటే స్వామివారికి చెప్తారని ఒక భక్తుల నమ్మకం. ఆలయ ప్రాంగణంలోకి ఎదురుగా రాగానే కనిపించేటువంటి ఈ యొక్క శివలింగం ఇది. ఈ యొక్క మనకి శివలింగం ఎదురుగానే ఇదంటే ఏర్పాటు చేశారు ఈ నందీశ్వరుడు. ఇదంతా కూడా ఏకశిలతో చెక్కబడినటువంటి నంది కావడంతో దీనికి చాలా విశిష్టత కలిగినటువంటి నందీశ్వరుడిగా కూడా చెప్పుకొస్తుంటారు. మనం చూడొచ్చు ఎంతో
కళా నైపుణ్యం ఎంతో అద్భుతంగా ఈ నందీశ్వరుణ్ణి చెక్కినటువంటి ఈ యొక్క కుమార భీమేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి విధంగా ఎక్కడా కూడా ఈ నందీశ్వర విగ్రహం ఉండదు. లోపలికి వెళ్ళి ఇంకా శిల్పకళ నైపుణ్యం ఏ విధంగా ఉంది, ఇక్కడ ఈ స్వామివారిని మొక్కుకుని ఇంతలోకి వచ్చిన తర్వాత కోరిన కోరికలు చెవిలో చెప్పిన తర్వాత లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. ఇంకా లోపల ఇంకా ఏ విధంగా ఉంది, ఇక్కడ నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయి, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆలయం లోపలికి రాగానే మనం ఏకశిలతో చెక్కబడినటువంటి నందీశ్వరుని చూసాం. తర్వాత చూసుకుంటే మొత్తం ఆలయ ప్రాంగణం మొత్తం ప్రతిదీ కూడా రాతితో కట్టబడినటువంటి అపురూప శిల్పాలు చెక్కినటువంటి ఈ యొక్క కట్టడంగా చెప్పుకొస్తుంటారు. మనకు ప్రధానంగా ఇక్కడ ఆలయం ప్రాంగణం ప్రతి చోట అన్నీ కలుపుకుంటే మొత్తం 1000 స్తంభాలు ఉంటాయి. అంటే 1000 స్తంభాలు కూడా ఒకదానికి మించి అంటే ఏ స్తంభం కూడా ఒకదానితో ఒకటి పోలుకుండదు. రకరకాల డిఫరెంట్లతో ఈ యొక్క శిల్పాన్ని అయితే ఈ యొక్క స్తంభాలు ఏవైతే ఏర్పరిచినటువంటి ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రతి స్తంభం కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా అంత అద్భుతంగా 1000 స్తంభాలు కూడా రకరకాల డిఫరెంట్లో చెక్కబడినటువంటి అపురూప కట్టడంగా చెప్పుకొస్తారు. మనం చూడొచ్చు ఆలయ ప్రాంగణం ఎంతో అద్భుతం. ఈ యొక్క ప్రాంగణం ఎన్నో సినిమాల్లో ఇక్కడ షూటింగ్లు కూడా తీసినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి అపురూపమైనటువంటి కట్టడాలు ఈ యొక్క పురావస్తు శాఖ ఆధీనంలోని ప్రతి ఒక్కటి కూడా ఇంత అద్భుతమైన కట్టడం కావడంతోనే ఈ యొక్క మనం చూడొచ్చు ప్రతిదీ కూడా రాతి కట్టడం. అప్పట్లో ఎంతో శ్రమించి ఈ యొక్క ఆలయాన్ని అయితే నిర్మించినటువంటి నిర్మాణం ప్రతి కళ కూడా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇటువంటి నిర్మాణం అయితే ఎప్పుడైతే మనం చేపట్టలేము. మనకి ఆలయం మనం చూస్తుంటే ఈ యొక్క ఇక్కడ మనం ఉన్నటువంటి స్తంభాలు చూసుకుంటే దీనికి మనం ఒక కట్టడం చూసుకుంటే ఇక్కడ ఒక మోడల్ అయితే కనపడుతుంది. ఈ మోడల్లో మనకైతే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. దాని పక్కనే ఉన్నటువంటి మరొక స్తంభాన్ని కూడా చూడొచ్చు. ఆ మరొక స్తంభాన్ని చూస్తే ఏ విధంగా ఉందో చూడొచ్చు. దానికి దీనికి ఏమాత్రం కూడా సంబంధం లేదు. రకరకాల డిఫరెంట్లో ఇక్కడ ఈ టైపు చెక్కొస్తే ఈ విధంగా మొత్తం అద్భుతంగా దీన్నైతే చెక్కబడినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అలాగే ఈ యొక్క మనకు ప్రకారం ద్వారముఖంలో మన సమీపంలో సరోవరం చూస్తాం. అలాగే మొత్తం ఈ ఆలయాన్ని కూడా అప్పట్లో ఏదైతే క్రీస్తు శకం 892లో 92 నుంచి 922 శకంలో దీన్నంతా కూడా ఆలయాన్ని అయితే నిర్మించారు. మనం ఆలయం నిర్మించిన నేపథ్యంలోనే దీన్ని మళ్ళీ అప్పుడు చూసుకుంటే 1340 నుంచి 1460 ప్రాంతంలో రాజ్యపాలన చేరిన కాకతీయులు రాజులు కూడా ఈ ఆలయంలో కొంత భాగాన్ని పునర్నిర్మించినట్లుగా కూడా చెప్పుకొస్తుంటారు. మన కోట గోడ లాంటి ప్రకారం మొత్తం ఈ ఆలయ ప్రాంగణం అయితే కనపడుతుంది. మరో పక్కన మనకి ఈ ఆలయం ఎక్కడ చూసినా సరే ఎంతో అద్భుతమైన అపురూప కట్టడాలు ప్రతిదీ కూడా మనకి ఈ ఆలయ ప్రాంగణంలో మనకి దర్శనమిస్తుంటాయి. ఆలయం పక్కనే దేవాలయం లోపల ప్రకారం మనకు చూసాం. అలాగే కాలభైరుని చూస్తాం. అలాగే వినాయకుడు కూడా ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ఉంటాయి. అలాగే నవగ్రహాలు కొలువై ఉండటం చూస్తాం. అలాగే ప్రధాన ద్వారం ఎడమవైపు మనం చూస్తుంటే ఇక్కడ స్వామివారు అయితే బాల త్రిపురి సుందరి అమ్మవారితో కుడివైపున ఉయ్యాల మనకు చూసుకుంటే మరొకటి ఎంతో ప్రసిద్ధిగాంచినది ఉయ్యాల మండపం కూడా చూడొచ్చు. ఇది ఉయ్యాల మండపం. ఈ ఉయ్యాల మండపంలో మనకి ఎంతో అపురూపంగా దీనికి చెప్పుకొస్తుంటారు. ఈ యొక్క స్తంభాలు మనకు కనిపిస్తున్నటువంటి ఉయ్యాల మండపంలో దేనికి కూడా సంబంధం ఉండదు. కింద అంతా కూడా అది ఒకదాని మీద ఒకటి బేర్చి నిలబెట్టినట్టుగా ఉంటుంది. ఉయ్యాల ఊగుతున్నట్టుగా కూడా ఈ స్తంభాలు అయితే చెప్పుకొస్తుంటారు. ఈ యొక్క ఆలయంలో ప్రతిదీ కూడా ఎంతో అద్భుతంగా చెప్పబడినటువంటి ఈ యొక్క చెక్కబడినటువంటి అపురూప శిల్పుగా కూడా చెప్పుకొస్తుంటారు. ఇంకా ఆలయంలో ఎటువంటి విశిష్టతలు ఉన్నాయి, అలాగే ఈ యొక్క శివుడిని ఏ విధంగా దర్శించుకుంటారు, అలాగే 14 అడుగుల శివలింగం ఏ విధంగా ఉందో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ భీమేశ్వర స్వామి ఆలయంలో ఎక్కడా లేని విధంగా 14 అడుగుల శివలింగం అయితే ఉంటుంది. ఈ యొక్క 14 అడుగులు అంటే మొదటి అంతస్తు వరకు, కింద నుంచి మొదటి అంతస్తు వరకు కూడా ఉంటుంది. ప్రధానంగా పైన దర్శించుకున్న తర్వాత కింద దర్శించుకునేందుకు మళ్ళీ ఇక్కడిగానే వస్తారు. ఇది మొదట ఆలయ ప్రాంగణం. ఇక్కడ నుంచి అయితే ఆలయ ప్రాంగణం కింద మొత్తం అంతా కూడా 2 అంతస్తుల వరకు ఉంటుంది. కింద దర్శించుకున్న తర్వాత పై వరకు వెళ్ళి అభిషేకాలు కూడా అక్కడి నుంచి కేవలం పంచామృతాలు కాకుండా మామూలు అభిషేకాలు అయితే చేస్తారు. అలాగే స్వామివారికి ఇక్కడ లోపల ఆలయ భాగం రాబోతే ఎడమ వైపున ఎవరైతే బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఇక్కడ ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ స్వామివారు అయితే బాల త్రిపుర సమేతంగా ఈ యొక్క భీమేశ్వర స్వామి అయితే ఇక్కడ సోమలకోటలో దర్శనమిస్తారు. ఈ కుమార భీమేశ్వర స్వామి ఆలయంలో ఈ యొక్క ఏదైతే బాల త్రిపుర సుందరి ఎవరున్నారో బాల త్రిపుర సుందరి రూపంలో ఇద్దరు కూడా సమేత ఇక్కడ అమ్మవారైతే ఈ యొక్క స్వామివారిని
ఇద్దరు కూడా ఇక్కడైతే ఈ యొక్క కుమార భీమేశ్వర స్వామి ఆలయంలో ఇరువురు కూడా ఇక్కడ దర్శించుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఆలయంలో పైభాగంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలయంలో ఈ యొక్క శివలింగం అయితే 14 అడుగుల పొడవున ఉండడం నేపథ్యంలోనే అలాగే కింద అంతస్తు నుంచి పై అంతస్తుకు వెళ్ళేందుకు మెట్ల మార్గం కూడా ఏర్పాటు చేశారు. అంటే కింద భాగం అంటే మనకి సాధారణంగా చూసుకుంటే ఈ యొక్క శివలింగం అంత పెద్ద పొడవుగా ఉండడం నేపథ్యంలోనే ఈ యొక్క ఆర్కాలజిస్ట్ ఏదైతే పురావస్తు శాఖ ఆధీనంలోనే మొత్తం దాన్ని అంతా సంరక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు పూర్తిగా వాళ్ళ పర్యవేక్షణలో ఉంటుంటుంది. ఈ నేపథ్యంలోనే శివలింగాన్ని దర్శించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎవరిని కూడా లోపలికి భక్తులు మాత్రం అనుమతిస్తారు. మనం ప్రధానంగా లోపలికి వెళ్ళి పై శివలింగాన్ని దర్శించుకోవాలంటే ఈ మెట్ల మార్గాన్ని వెళ్ళాలి. మనం చూడొచ్చు ఇది అప్పట్లోనే ఇవి చూడొచ్చు. ఈ మెట్ల మార్గం ఎంతో చాలా అప్పుడు పూర్వపు వైభవాన్ని అయితే తలపిస్తుంది. ఈ మెట్లను చూడొచ్చు. అంటే ఈ మెట్ల మార్గాన్ని పైకి వచ్చిన తర్వాత ఈ శివలింగాన్ని దర్శించుకోవడానికి ఇక్కడ క్యూ లైన్లు అయితే మనకి ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అటు నుంచి అయితే మనకి ఎంట్రన్స్లో చూసిన 2 అటు ఇటు మెట్ల మార్గాలు ఉన్నాయి. ఆ మెట్ల మార్గంలో వచ్చి ఇక్కడ శివలింగాన్ని ఇక్కడ పైన ఉన్నటువంటి శివలింగాన్ని అయితే దర్శించుకుంటారు. మనం వెళ్తున్నటువంటి ప్రాంతం చూడవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి పై భాగానికి వచ్చాం. మొత్తం పైన కింద కలిపి మొత్తం ఆలయ నిర్మాణంలో మనం చెప్పుకున్నట్టుగా ప్రతి 1000 స్తంభాలు ఉంటాయి. అంటే 1000 స్తంభాలు కూడా ఒకదాని నుంచి ఒకటి ఉండదని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ విశాలమైనటువంటి ప్రాంతం చూడవచ్చు. 2 అంతస్తులటువంటి ఇక్కడ ప్రాంగణం చూడవచ్చు. మనకి ఆలయం పైభాగానికి వస్తే ఈ విధంగా ఎంతో అద్భుతమైనటువంటి డిఫరెన్స్ అయితే కనపడుతుంది. మనకి ఆలయ ప్రాంగణంలో మనకి కట్టడాలు చూస్తే ఈ యొక్క కట్టడాలు ఎంతో అద్భుతమైనటువంటి కట్టడాలు మనకు కనపడుతున్నాయి. ఇవి శిల్పకళా నైపుణ్యం అయితే ప్రతి చోట కూడా ఎంతో అద్భుతంగా కన్నుల విందుగా ఇక్కడ కనపడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. ఎంత అద్భుతంగా ఈ శిల్పకళా నైపుణ్యాన్ని మనకి కనపడుతున్నాయో. మొత్తం 1000 స్తంభాలు, ఒక స్తంభాన్ని మించి ఒక స్తంభం ఏది కూడా పోలికైతే కనిపించదని ఏ విధంగా అయితే చెప్తారో మొత్తం ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో మొత్తం 1000 స్తంభాలు అయితే ఈ విధంగా దర్శనమిస్తాయి. ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్ది ఎంతో చక్కగా నిర్మించారు. దాని పక్కనే చుట్టూ ఈ విధంగానే ఉంటుంది. మధ్యలో ఆలయం అయితే నిర్మించారు. ఈ విధంగా ఆలయం శివలింగం అతిపెద్ద పొడవైనటువంటి 14 అడుగుల శివలింగం ఉన్న నేపథ్యంలోనే 2వ అంతస్తునైతే ఇక్కడ ఏర్పాటు చేశారు. 2వ అంతస్తులోనే ఈ యొక్క శివుడు దర్శించుకునేందుకు ఇక్కడ శివలింగం అయితే మనకి కనబడుతుంది. పైన అంటే మామూలు పంచామృతాలతో అభిషేకాలు అయితే చేయాలి. ఇక్కడ పై భాగం నుంచి అయితే ఇక్కడి నుంచి అయితే స్వామివారిని అయితే దర్శించుకుంటారు. ఇక్కడ కేవలం అభిషేకాలన్నీ కూడా నిషేధించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క 14 అడుగుల సంబంధించినటువంటి శివలింగం అంతా స్ఫటిక రూపంలో ఉన్న నేపథ్యంలోనే దాన్ని పురావస్తు శాఖ అధికారులు సంరక్షణలోనే మొత్తం ఈ శివలింగం అయితే ఉంటుంటుంది. ఇక్కడ పై భాగంలోకి వచ్చి ఇక్కడి నుంచి మాత్రమే దర్శించుకుని మళ్ళీ కిందకు వెళ్ళి కింద భాగాన్ని కూడా దర్శించుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ కుమార భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ విధంగా ఈ కుమార భీమేశ్వర స్వామి తూర్పు చాళుక్యులు అయితే ఎంతో అద్భుతమైనటువంటి కట్టడాన్ని అయితే నిర్మించారు. ప్రతి మన ఇక్కడ శిల్పకళా నైపుణ్యం అయితే ఉట్టిపడేలా ఈ యొక్క ఆలయ ప్రాంగణం అయితే కనిపిస్తుంది. మొత్తం ఎక్కడ అంటే ఈ విధంగా అంటే కేవలం ఈ యొక్క ద్రాక్షారామంలో ఉన్నటువంటి భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు సోమలకోట కుమార భీమేశ్వర స్వామి అంటే కుమారస్వామి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ఒక నమ్మకంతో పాటు తూర్పు చాళుక్యుల రాజులో ఉన్నటువంటి ఎవరైతే అక్కడ కుమార భీమేశ్వర అనే రాజు ఉన్న నేపథ్యంలో అతను ఇక్కడ ఈ యొక్క ఆలయాన్ని అయితే ఇక్కడ ఎంతో అద్భుతంగా నిర్మించినటువంటి కట్టడం కావడంతో ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచింది. పంచారామ క్షేత్రాల్లో ఈ సోమలకోట భీమేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి కావడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అంటే పంచారామ క్షేత్రాలు ఒకే రోజు దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలం కలుగుతుందని నమ్మిన నేపథ్యంలోనే ఈ యొక్క ఆలయానికి అయితే ప్రతి ఒక్కరు కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి 5 క్షేత్రాలు పంచారామ క్షేత్రాలు 5 కూడా ఒకే రోజు దర్శించుకొని కొందరు వస్తారు. ఈ యొక్క ఏదైతే స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఈ యొక్క కార్తీక మాసంతో పాటు ఈ యొక్క మహాశివరాత్రికి సంబంధించినటువంటి ఈ యొక్క 2 రోజు ఈ యొక్క దినాలు ఎంతో మంచి రోజులు కావడంతోనే ఎంతో అద్భుతంగా ఈ యొక్క మహాశివరాత్రి వేడుకలతో పాటు కార్తీక మాసం రోజులు కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి. ఇక్కడ ఇంకా ఈ యొక్క ఆలయానికి సంబంధించినటువంటి పంచారామ క్షేత్రాల కోసం అలాగే ఆలయ విశిష్టత కోసం మరిన్ని విషయాలు ఇక్కడ ఆలయ అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పంచారామ క్షేత్రాలలో ఒకటైనటువంటి ఈ యొక్క సోమలకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయం కోసం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నంతో ప్రస్తుతం ఆలయ అభిషేక అర్చకులు ఉన్నారు. అలాగే ఆయనతో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఇక్కడ పంచారామ క్షేత్రంలో ఒకటైనటువంటి ఈ సోమలకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయం విశిష్టత ఏంటి సార్? ముందుగా స్వామివారి తరఫున దేవాదాయ ధర్మదాయ తరఫున ఆర్ ఛానల్ వారికి అందరికీ కూడా భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విశిష్టత తెలియపరచమన్న విషయం గురించి ఆలోచిస్తే వీళ్ళ భక్తి అంతా అని ఆలోచిస్తే చాలా గొప్పది అనిపిస్తోంది. ఈ భక్తి గురించి మనం చెప్పాలంటే, ఈ ఆలయం గురించి చెప్పాలంటే చాలా గ్రంథాలు ఉన్నాయి. శివరహస్య ఖండము, శివకోటి రహస్య ఖండము, ఇలాంటి పెద్ద పెద్ద గ్రంథాలు, బ్రహ్మాండ పురాణం అనే పురాణాల్లో అనేక విషయాలు ఈ ఆరామాల గురించి చెప్పబడింది. ముఖ్యంగా తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఘోరమైన తపస్సు చేసి ఈ ఆత్మలింగాన్ని పొందాడు. వరగర్వం చేత ఆయన మృత్యువు లేకుండా ఉన్నాడు. కొంతకాలానికి దేవతలందరూ వచ్చి ఆయన్ని ఎలా మరణిస్తాడో అని కోరితే ఆ విష్ణుమూర్తి వారు కొంతకాలం ఆగండి అని వాళ్ళని పంపించేశాడు. దక్షయజ్ఞం జరిగింది. ఆ దక్షయజ్ఞంలో నిరీశ్వర యాగం చేశాడు ఆయన. ఈశ్వరుని పిలవలేదు, అల్లుడిని కూతుర్ని పిలవలేదు, మిగతా వాళ్ళందరినీ పిలిచి చేస్తున్నాడు ఆయన అహంకారం చేత. తర్వాత ఈశ్వరుడు వారించాడు సతీదేవిని, తన భార్యని వెళ్ళొద్దు, పిలవని పేరటానికి వెళ్ళకూడదంటే ఆవిడ నా పుట్టింటారు వెళతాను, ఆ కాలమహిమ ఇలా ఉందా, మా నాన్నకి మనకి పిలవకుండానే ఈ కార్యక్రమాలు చేస్తున్నారా అని ఆశ్చర్యపోయి భర్తని ఒప్పించి బయలుదేరి వెళ్ళింది. కానీ అక్కడ ద్వారపాలకులు పలకరించలేదు, అన్నదమ్ములు పలకరించలేదు, సోదరులు పలకరించలేదు, అప్పచెల్లులు పలకరించలేదు. చివరికి తల్లి కూడా ముభావంగా పలకరించినట్టు వెళ్ళిపోయింది. అప్పుడు అతను దక్షుడు వచ్చి, నువ్వు ఎందుకు వచ్చావు, మిమ్మల్ని పిలవకుండా మేమని ఆమెని చాలా హింసాపూర్వకమైనటువంటి మాటలతోటి హింసించడం చేత ఈశ్వరుని దూషించాడు ఆవిడ దగ్గరే. ఈ దోషలను భరించలేక అతన్ని పశ్చాత్తాపం వచ్చేలా చెప్పింది. కానీ తండ్రి, నువ్వు చేస్తున్నది చెప్పడం కోసమే వచ్చాను తప్ప నువ్వు చేసి మంచి పని కాదు, నీకు యోగక్షేమం కాదు, నీ క్షేమం కోరి నేను చెబుతున్నాను అని చెప్పినా వినలేదు దక్షుడు. ఆ అహంకారం తామసం చేత వినకపోగా అలా కంటిన్యూ చేస్తుంటే ఆవిడికి ఇంకా పుట్టింటికి వెళ్ళడం ఇష్టం లేక కైలాసనాథుడిని చూడడం కూడా మంచి పని కాదు, ఇంత అవమానం ఆయన చేసిన తర్వాత అని ఒక యోగాగ్నిలో భస్మం అయి ఆవిడ పార్వతీదేవిగా పుట్టి హిమోత్పర్వతాల్లో పెరుగుతోంది. ఆవిడ ఆ శవాన్ని భుజమ్మి వేసుకుని నారాయణమూర్తి 18 ఖండాల కింద ఖండించాడు. ఆ ఖండించిన ఖండాలే 18 పీఠాలుగా మన భారతదేశం అంతా కూడా ఉన్నాయి. మన తూర్పుగోదావరి జిల్లాలోకి వస్తే ద్రాక్షారామం, పురుహూతిగా అమ్మవార్లు ఇక్కడ 2 పీఠాలు ఉన్నాయి. ఆ 18 పీఠాల్లో పీఠాలు ఆయా భాగాల్లోవి. ఇక అలంపురం, జోగులాంబ, శ్రీశైలం, మల్లికార్జున ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్న మిగతా పీఠాలు. మిగతా తర్వాత చూసుకుందాం. ఇప్పుడు పంచారామ క్షేత్రాల గురించి ఆలోచిస్తే, ఈ పంచారామ క్షేత్రాలు ఆ ఆత్మలింగాన్ని ఛేదించడం కోసం పార్వతీ కళ్యాణం అయింది. పార్వతీదేవికి మళ్ళీ ఈశ్వరుడికి సప్తఋషులు కళ్యాణం చేశారు. కళ్యాణం చేసిన తర్వాత 2 కుమారులు కలిగారు. వాళ్ళలో ఒకడు కుమారస్వామి, విఘ్నేశ్వరుడు. కుమారస్వామికి శరాధిపత్యం, విగ్రహాధిపత్యం విఘ్నేశ్వరుడికి ఇచ్చి, కుమారస్వామిని యుద్ధానికి వెళ్ళమని 16 సంవత్సరాలు వచ్చాయి నీకు, యుద్ధం చేసి తారకాసురుడిని సంహరించవలసిన బాధ్యత నీ మీద ఉంది అని పంపించారు. పంపిస్తే దేవతలందరూ సైనికులుగా వెళ్ళి యుద్ధం అఖండంగా జరిగింది. కానీ ఈయన మెడలో ఉన్న ఆత్మలింగం 5 భాగాలుగా ఛేదింపబడి కింద పడుతోంది. కింద పడిన తర్వాత మళ్ళీ ఉద్భవిస్తున్నారు. ఈ లింగం ఏకమవుతోంది. అలా కాదని చెప్పి విష్ణుమూర్తి వారు మళ్ళీ 5 చోట్ల 5 దేవతలు ఉండి భూమి పడకుండా ఆ లింగాన్ని ప్రతిష్ఠ చేయండి, మీరు లింగ ప్రతిష్ఠ అవుతుంది అని అమరావతిలో అమరేశ్వరుడుగాను ఇంద్రుడు వచ్చాడు అక్కడికి. చంద్రుడు భీమవరంలోను సోమారామంగా సోమేశ్వర స్వామి, అలాగే పాలకొల్లులో విష్ణుమూర్తి వారు స్వయంగా వచ్చి అక్కడ రామలింగేశ్వర స్వామిగా అక్కడ ఉద్భవింపజేశాడు. అలాగే ద్రాక్షారామం సూర్యనారాయణమూర్తి ఉండమన్నారు. సూర్యనారాయణ ప్రతిష్టది. తేజోవంతమైన లింగం దక్షిణ కాశీ పీఠాల్లో ఒక పీఠం. ఆ క్షేత్రం సప్తగోదావరి నది, 7 గోదావరి పాయలు అక్కడికి వచ్చాయి. ఆ ద్రాక్షారామం దక్షిణ కాశీ. తర్వాత స్వయంగా యుద్ధం చేస్తూ కుమారస్వామి ఇక్కడ ప్రతిష్ఠ చేశాడు కాబట్టి దీని కుమార భీమేశ్వర స్వామి అన్నారు. తర్వాత దరిమిల కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు ముందుకు వెళ్ళిపోతున్నాయి. కలియుగంలో రాజుల పరిపాలనలు వచ్చాయి. ఆ రాజుల పరిపాలనలో ఇక్కడ తూర్పు చాళుక్యుల పరిపాలన వచ్చింది. శ్రీకాకుళంలో కాదు నెల్లూరు దాకా పరిపాలించారు వాళ్ళు. ఈ లింగాలన్నీ శుద్ధి చేసుకుంటూ, ఆలయాలు కట్టుకుంటూ, లింగాలు ఎక్కడెక్కడ వాళ్ళకి మొక్కుబళ్ళు ఉన్నాయో ఆ మొక్కుబళ్ళు చెల్లించుకున్నారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం,
సామర్లకోట, బెక్కవోలు, భావనారాయణ స్వామి కాకినాడ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళారు. ఇంకా కొన్ని చాలా ఉన్నాయి ఇంకాను. అయితే ఆ చాళుక్య కుమార భీముడు అనే పేరు మీద ఆయన పేరుంది. ఇది భీమవరం అనే అగ్రహారం. ఇక్కడ ఓ పల్లెటూరు ఉండేది. కొన్ని వందల ఇళ్ళు చాతుర్వర్ణముల వాళ్ళు ఉండేవారు. అనేక విధములుగా ఆయన్ని స్తోత్రం చేస్తూ కళ్యాణాలు జరుపుతూ ఉండేవారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన వెలిసిన కారణాలు మనకి తెలిసాయి. ఆ చాళుక్య యోగలింగం ఇది, మిగతా 4 భోగలింగాలు. ఈ లింగాల్ని అర్చించడం కోసమై అహర్నిశలు పాటుపడుతూ ఉండేటువంటి భక్తులు కైంకర్యాల కోసమై వసంత మాసంలో, చైత్రమాసంలో గాయతూ మాఘమాసం వరకు వచ్చే పర్వాలన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ 1953లో ప్రవేశించింది. ఈ శాఖ వారు ఈ ఆలయ అభివృద్ధి కోసమై వసంత ఋతువుల్లో వసంత నవరాత్రులు, శ్రావణ మాసంలో అమ్మవారి పూజలు, భద్రపద మాసంలో గణపతి నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రులు, కార్తీక మాసంలో చక్కటి పర్వదినాలు, కార్తీక మాసం ఉపవాస దివసాలు, జాగరణ దివసాలు, చాలా పెద్ద మాసపర్వం. 30 రోజులు కూడా దేవాదాయ శాఖ నిద్రపోదు. భక్తులు నిద్రపోలేదు. ఉదయం 4 గంటల గాయతూ రాత్రి 2 గంటల వరకు ఈ ఆలయాన్ని తెరిచి ఉంచుతూ ఉంటారు సోమవారాల్లో. అలా చక్కగా భక్తులు దర్శనం చేసుకుంటూ ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారాలు, క్షీరాబ్ది ఏకాదశి, ఆర్ద్రా నక్షత్రం, తెప్పోత్సవం జరుగుతుంది కార్తీక మాసంలో. అలాగే మాస శివరాత్రి, బహుళ ఏకాదశి పర్వదినాలు, మహాశివ ఇవన్నీ జరుగుతాయి. కార్తీక మాసం దీపాల సేవ, అఖండమైన దీపాల సేవ జరుగుతుంది అమావాస్య నాడు. జటాజూట సేవ అని కూడా చేస్తారు, అది పాడ్యమి నాడు. ఇలా ఈ కార్తీక మాసం అయిన తర్వాత మార్గశిర మాసంలో చక్కగా కాలభైరవాష్టమి, దత్త జయంతి, ఈ కార్యక్రమాలన్నీ ఆలయంలో జరుగుతాయి. తదుపరి పుష్యమాసంలో నామపారాయణ ప్రేత అని వచ్చి లలితా సహస్రనామపారాయణలు, విష్ణు సహస్రనామపారాయణలు భక్తులందరూ చేస్తూ ఉంటారు. తర్వాత పుష్యమాసం అయిన తర్వాత మాఘమాసం. ఈ మాఘమాసంలో రాగానే ఉత్తరాయణం ప్రవేశించిన సంక్రాంతి రగాయతో మాఘమాసం వచ్చింది కాబట్టి ఉత్తరాయణంలోనే కళ్యాణాలు జరుగుతాయి. ఏ ఆలయం అయినా దక్షిణాయనంలో జరగవు. అటువంటి ఉత్తరాయణం రాగానే జరిగేటువంటి కళ్యాణాల్లో శైవ కళ్యాణాలు మహాశివరాత్రికి ఎక్కువగా జరుగుతాయి. ఈ ఆలయంలో కూడా, ఈ భీమేశ్వర ఆలయంలో కూడా రథసప్తమి ఉత్సవం, సరస్వతీ పూజా ఉత్సవం, వసంతోత్సవం, వసంత పంచమి ఉత్సవం కూడా సరస్వతీ పూజ చేసిన తర్వాత భీష్మాష్టమి, అలాగే మహామాఘి అయిన తర్వాత బౌఢపక్షంలో కాలభైరవాష్టమి చేసిన తర్వాత మాఘకృష్ణ చతుర్దశ్యాం పూజార్థంచ జగద్గురు అని. మాఘకృష్ణ చతుర్దశి అంటే మహాశివరాత్రి పర్వదినం. ఆ పర్వదినం నాడు ఉదయమే 1 గంటకే తెలుస్తారు తలుపులు. ఉదయం ఇక్కడ 5 రోజులు కళ్యాణం జరుగుతుంది. 5 రోజుల్లో భాగంగా మహాశివరాత్రి వస్తుంది. కళ్యాణోత్సవాలు, ధ్వజారోహణోత్సవాలు, నందివాహన సేవలు, ఇవన్నీ సేవలు చేస్తూ ఉత్సవంలో భాగంగా మహాశివరాత్రి ఉత్సవం నాడు 24 గంటలు కూడా ఆలయం తలుపులు తెరిచుంటాయి. ఉదయం అంతా దర్శనాలు అన్నీ అవుతాయి. సాయంత్రం మళ్ళీ స్వామివారిని, అమ్మవారిని పీఠం మీదకి తీసుకెళ్ళి, కళ్యాణ పీఠం మీద కూర్చోబెట్టి 4 వేదములు పండితులు వస్తారు. వేద కైంకర్యం జరుగుతుంది. కైంకర్యం అయిన తర్వాత భక్తులందరికీ ఆశీర్వచనం చేస్తారు. తర్వాత రాత్రి లింగోద్భోగాల పూజ. 12 నదుల నుంచి జలాలు తెచ్చారు. పుష్కర నదులు మనం పిలుస్తాం. పుష్కరం ఎక్కడ జరుగుతుందో ఆ నదీ జలాలన్నీ వచ్చాయి ఆలయానికి, తీసుకురాబడ్డాయి పండితుల చేత. ఆ నదీ జలాల్ని మంటపారాధన చేసి సోమకలశం కూడా పెట్టి పంచామృతాలు అంటే ఆవు పాలనే అభిషేకం చేయాలి ఇక్కడ అనే నిశ్చయం చేశారు. ఆ ఆవు పాలతోటి ఈ పండితులు, ఓ 60 మంది పండితులు ఆ స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం రాత్రి చేసి మహానివేదంతో సమాప్తం చేస్తారు. తరుసటి రోజుని మళ్ళీ త్రిశూలోత్సవం జరుగుతుంది. మహాపూర్ణాహుతి చేసి స్వామివారిని, అమ్మవారిని త్రిశూలాన్ని కోనేటిలోకి తీసుకెళ్ళి మా బ్రహ్మగారైనటువంటి రాజాగారు ఆ దగ్గరుండి అందరినీ ఆహ్వానించి ఆ త్రిశూల పూజా ఉత్సవాన్ని జరిపిస్తారు. అయిన తర్వాత తీర్థ పూజా ఉత్సవం, తీర్థంలోకి స్వామివారిని, అమ్మవారిని తీసుకెడతారు. తీర్థం అంతా తిరుగుతారు. ఆయన కలిగి తిరిగి వాళ్ళు ఇచ్చేటువంటి కానుకలు తీసుకుంటూ వాళ్ళందరినీ అనుగ్రహిస్తారు. ఇది ఈ పంచానిక దీక్ష పూర్తవుతుంది. తర్వాత ఆఖరి రోజు, 6వ రోజు తోమాల సేవ అంటే తోమడం, ఆలయాలంతా శుభ్రం చేయడం, శుద్ధి చేయడం, ఉత్సవమూర్తులకు కట్టినటువంటి రక్షాబంధన విసర్జన ఇవన్నీ జరిగిన తర్వాత నూతన వస్త్రధారణ అయిన తర్వాత రాత్రి 8 గంటలకి మళ్ళీ ఆలయ పీఠం మీదకి, ఆ కళ్యాణ పీఠం మీదకి తీసుకెళ్ళి స్వామివారిని, అమ్మవారిని ఆశీర్వదనం చేసి వేదమంత్రాలతోటి ఆ స్వామివారిని అర్చించి ఆ విశేష శ్రీపుష్ప యాగ మహోత్సవం అంటారు, దాన్ని శయనోత్సవం అంటారు. ఆ మండపం మీద అయిన తర్వాత పూజా కార్యక్రమం ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి అంతరాలయంలో, అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి
అంతరాలయంలో శయనోత్సవం అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. శయనోత్సవం ఎందుకు పుట్టబడిందంటే పుత్ర సంతానం కలగదు, కొంతమందికి పుత్రికా సంతానం కలగదు. ఈ శయనోత్సవం వాళ్ళిద్దరూ చూసుకుంటూ ఉంటేనే వాళ్ళకి ఆనందం కలుగుతుంది. ఆ శయనోత్సవంలో వాళ్ళ చూపులతోటే వాళ్ళని అనుగ్రహిస్తారు భక్తుల్ని. ఎవరైతే వచ్చారో వాళ్ళ కోరికలు తీరుస్తారు. అటువంటి అక్కడ ఏం చేస్తారో అద్దం పెడతారు. అద్దంలోనే చూడాలి స్వామివారిని. మంచి అలంకారం చేస్తారు కదా, వాళ్ళని నేరుగా చూడకూడదు. యుగపద్ దర్పణే చేస్తూ పార్వతీ పరమేశ్వరవు యః పశ్యేత్ సకలాన్ లోకాన్ భక్త్యా సాయుధ్యమాప్రుయాతనే స్మార్తాగమ శాస్త్రవచనాన్ని అనుసరించి ఆ దర్పణంలో చూసినటువంటి ఆ స్వామివారు అమ్మవారు మమ్మల్ని అనుగ్రహిస్తూ మాకు పుత్ర సంతానాన్ని కానీ ఏది లోపం ఉంటే ఆ కోరిక మాకు తీర్చవలసిందిగా, మాకు ఇవ్వవలసిందిగా అనుగ్రహించు స్వామి అని వాడు కోరికలు చెప్పుకుంటారు. వేలాది మంది వస్తారు, ప్రసాద వినియోగం అవుతుంది. ఇక్కడితోటి ఈ మహాశివరాత్రి ఉత్సవాలు సమాప్తమై పాల్గొన మాసంలో హోలికా పూర్ణిమ అత్యంత వైభవంగా భక్తులు వస్తారు. చక్కగా వసంతోత్సవం జరుగుతుంది. ఆనందదాయకంగా నిత్యాన్నదాన పథకం, నిత్య పూర్యాహార పథకం, నిత్య కైంకర్యాలన్నీ కూడా ఈ ఆలయంలో ఉన్నాయి. స్వామివారి ఆశీస్సులు ఈ RTV ఛానల్ ద్వారా వినేటువంటి వాళ్ళందరూ కూడా ఈ పంచారామ క్షేత్రం చూసినట్టయితే ఒకే లింగ దర్శనం అవుతుంది. ఒక పొద్దున్న అమరావతిలో గాయతూ బయలుదేరి సామర్లకోట రావచ్చు. మొత్తం పంచారామ క్షేత్రాలన్నీ కూడా ఒకే రోజు దర్శించుకుంటే పుణ్యఫలం కలిగి ఎటువంటి పుణ్యం కలుగుతుందండి? స్వర్గాప వర్గదే దేవి నారాయణ నమోస్తుతే ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధుషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాశుగునో భవంతు. ఐదుగురు దేవతలు ఉన్నారని అనుకుంటున్న ఈ 5 లింగాలు కూడా ఒకే లింగం. ఈ ఒకే లింగం కాబట్టి ఒకే రోజుని దర్శనం చేయడానికి సోమవారాలు మంచివి. ఏ సోమవారం అయినా చేయొచ్చు. అక్కడ అమరావతిలో బయలుదేరి ఇక్కడికి రావచ్చు. సామర్లకోట బయలుదేరి అమరావతి వెళ్ళచ్చు. ఈ జిల్లాల వాళ్ళు అలాగా, ఆ జిల్లాల వాళ్ళు ఇలాగా రావచ్చు. ఇక్కడ అన్నదానాలు ఉన్నాయి కాబట్టి మీకు అందరికీ ప్రసాదాలు ఇస్తారు. ఈ లింగ దర్శనం చేయడం వల్ల ఫలితం ఏమిటి అంటే భోగ మోక్షదాయకమైనటువంటి స్వామివారు ఎల్లవేళలా అనుగ్రహిస్తూ ఆయన ఆసనం వేసి కూర్చుంటారు. మనని చూడడమే ఆయన పని, మన ఆశీర్వచనం చేయడమే ఆయన పని. ఆయనకేం అక్కర్లేదు భోగం. ఏమీ కొబ్బరికాయ తెచ్చావా, పువ్వు చేసావా, వాళ్ళు పత్రి వేస్తున్నావా, ఏమీ అక్కర్లేదు, పాలు వేస్తున్నావా, ఏమీ ఆయనకి అవసరం లేదు. యోగమూర్తి కనుక ఆ యోగమూర్తిని దర్శిస్తే మనకు కూడా యోగం కలుగుతుంది. అనంతమైనటువంటి భోగమోక్షాలు కలుగుతాయి. మీకు అందరికీ కూడా స్వస్తి పలుకుతూ ఆలయ పండితుల తరఫున శతమానం భవతి పురుషేంద్రియ విశ్వేంద్రియే ప్రతిష్టతి సర్వే జనా సుఖినో. ఆలయంలో పనిచేసే పండితులు అలక్కి రాజా గారు, అలాగే సోమేశ్వర శర్మ స్వామివారి ఆశీస్సులు అందజేస్తూ స్వస్తి పలుకుతున్నారు. ఈ ఆలయంలో ప్రధానంగా చూసుకుంటే 1000 స్తంభాలు ఉంటాయని చెప్పేసి వస్తుంటారు. 1000 స్తంభాలు కూడా ఒకదాని పోలిక ఒకటి ఉండదు. అలాగే ఈ ఆలయంతో పాటు ద్రాక్షారామ ఆలయం రెండు ఒకే విధంగా ఉంటాయి. ఎందుకు అలా విధంగా ఉంటాయి? ఆ తూర్పు చాళుక్యులు ఆ కోనేరులను ఏర్పాటు చేస్తారు. ఎక్కడైనా సరే కోనేరు ఎదురుకుండా గజలక్ష్మి అనేటువంటి అమ్మవారిని ఏర్పాటు చేస్తారు. ఒక పిల్లర్కి సంబంధం ఉంటుంది, ఒక స్తంభానికి శిల్పకళ అటువంటి. ఈ ఆలయంలో నూరుకాళ్ళ మండపం అనేటువంటిది బయట ఉంది, అన్నదానం చేస్తూ ఉంటారు. ఆ నూరుకాళ్ళ మండపం ఒక పిల్లర్కి ఒకరికి సంబంధం ఉండదు. లోపల ఉన్న పిల్లర్స్ కూడా, స్తంభాలు కూడా అలాగే ఉంటాయి, మండపాలు కూడా అలాగే ఉంటాయి. ఒకటి స్థాపన మండపం, ఒకటి వేదపారాయణ మండపం, ఒకటి పురాణ మండపం, ఒకటి సంగీత కచేరీ మండపం, అలా 5 మండపాలు ఉంటాయి. పైన గొల్ల స్తంభం అనేటువంటిది ఉంది. బయట గొల్ల స్త్రీ పాలు పోసింది ఈ ఆలయం కట్టినప్పుడు. వాళ్ళందరికీ కూడా పని వాళ్ళకి. ఆవిడ పేరు మీదుగా రాజావారు ఆనాడు నీ పేరు మీదుగా ఒక స్తంభం, ఒక నందిని పెడతాను. నిత్య కైంకర్యాల్లో భాగంగా అర్చక స్వాములు అక్కడ నందికి నైవేద్యం పెడతారు. కార్తీక మాసంలో ఆకాశ దీపం పెడతారని ఆయనకి ఆమెకు వరం ఇచ్చిన కారణంగా అక్కడ కూడా దీపం పెడుతూ ఉంటారు. బయట ఉంది, బయట ప్రకారం దాటిన తర్వాత ఇలా తూర్పుగోదావరి జిల్లా, ఆనాడు తూర్పుగోదావరి జిల్లా, ఈనాడు కాకినాడ జిల్లాకి రాజమండ్రికి మధ్యన ఈ పట్టణం రాజుల యొక్క దర్బారులతోటి, రాజాస్థానాలతోటి, ఇటు పెద్దాపురం రాజాగారు, పిఠాపురం రాజావారు, అలాగే రామచంద్రపురం రాజాగారు, మొగల్తూరు రాజాగారు, విజయనగరం రాజులు ఈ ఆలయాన్ని సందర్శించి అనేక కైంకర్యాలు, ఆభరణాలు ఇచ్చారన్నట్టుగా మనకి పురాతనమైనటువంటి వాళ్ళు చెప్పారు. అటువంటి కైంకర్యం దగ్గరలోనే అన్నవర క్షేత్రం చాలా గొప్ప క్షేత్రం ఉంది. పక్కన భావనారాయణ స్వామి, పక్కన చదలవాడ తిరుపతి, పక్కన మరిడమ్మ, ఈ పక్కన బెక్కవోలు, ఇలా భావనారాయణ స్వామి కాకినాడ అనేక క్షేత్రాలు ఈ చుట్టుపక్కల ఉన్నాయి. వీటిని కూడా ఈ ఆలయంతో పాటు దర్శించుకుని తరించవలసింది. 14 అడుగుల శివలింగం ఇక్కడ మాత్రమే ఉంటుందా, ఎక్కడన్నా ఉంటుందండి ఈ విధంగా? అంటే ఇక్కడ కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ద్రాక్షారంలో 14 అడుగుల లింగం అంటారు. ఇక్కడ కూడా 14 అడుగుల లింగం. 22 అడుగులు అమరావతిలో ఉంటుంది, 5 అడుగులు భీమవరంలో ఉంటుంది, 1 అడుగు పాలకొల్లులో ఉంటుంది.
ఈ లింగం యొక్క శకలం ఆ భాగం అలాగే పడిందన్న నానుడి ఉంది. ఆ 5 భాగాలు పడ్డాయి కదా, ఆ 5 భాగాల్లో అక్కడ పడిన చిన్నది. అలా 5 చోట్ల 5 ప్రమాణాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం 14 అడుగుల లింగం ఉంది. కింద పానుమట్టం మహానంది ఉంది, ఇక్కడ ఏకశిలానంది. ఆ శిల నంది నడిచొచ్చి ఇక్కడ వెలిసినట్టుగా చెబుతారు. అంటే ఇక్కడ కాలభైరవుడు కూడా మొదటగా గుడిలోకి వచ్చే ముందు కాలభైరవుని దర్శించుకున్న తర్వాత లోపలికి రావాలంటారు. ఎందుకు ఈ విధంగా పెడతారు? ముందుగా క్షేత్రపాలకుడు ఆయన కాలభైరవుడు అంటారు. క్షేత్రపాలకుడు అనుమతి తీసుకోవాలి ముందుగా రావాలంటే. మన గేట్ కీపర్ ఉంటారు ఎక్కడైనా, ఏ ఆఫీసుల్లో అయినా, మన ఇళ్లలో కూడా, పెద్ద పెద్ద ఇళ్లలో. ఆ గేటు కాపలాదారుగా కాకుండా సేవకుడుగా ఆ కాలభైరవుడిని నిర్ణయించారు క్షేత్రంలో. ఆయన అనుమతి భక్తి పారవశ్యంగా ఆయన వాళ్ళని పంపిస్తూ ఉంటారు. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ నందీశ్వరుడు దర్శనం చేసుకున్న తర్వాత నంది చెవిలో కొంతమంది వాళ్ళ మొక్కులు చెప్పుకుంటారు. అలా తర్వాత వచ్చిన తర్వాత చుట్టూ బేడా మండపంలో ఉపాలయాలు ఉన్నాయి. చండీశ్వరుడికి చప్పట్లు కొట్టి, ఆయన చెవిటివాడు, చప్పట్లు కొట్టితేగానే ఆయన మహాధ్యానంలో ఉంటాడు. ఇప్పుడు ఆయన చప్పట్లు కొట్టి ఆయన దగ్గర అనుమతి తీసుకోవాలి. అనేక కైంకర్యాలు చేసుకునేవాళ్ళు రోజంతా చేసుకోవచ్చు, గంట చేసుకోవచ్చు, పావుగంట చేసుకోవచ్చు. సమస్త అభ్యుదయంగా ఉండాలని కోరుతూ ఆలయంలో నిత్య కైంకర్యాలు చూసి ధరించవలసిందిగా కోరుతున్నారు. చూసాంగా ఈ సోమలకోటలో ఉన్నటువంటి ఈ కుమార భీమేశ్వర స్వామి ఆలయం ఎంతో విశిష్టత. అలాగే ఆలయ ప్రాంగణం ప్రతిదీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి కట్టడం. అప్పుడు మన క్రీస్తుశకం 892 సంవత్సరం నుంచి అలాగే 922 సంవత్సరం వరకు కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి కట్టడాన్ని తూర్పు చాళుక్యులు అయితే అప్పుడు రాజులైతే ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. అలాగే అపురూప కట్టడం. మనం ఉన్నటువంటి లోపల ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి 1000 స్తంభాలు కూడా మనం చూసాం. ఒక శిల్పకళా నైపుణ్యం ఎంతో అద్భుతమైనటువంటి తీర్చిదిద్దారు. ఈ యొక్క ఆలయం ఏ విధంగా ఉందో అలాగే సోమలకోటలో ఉన్నటువంటి ఈ యొక్క కుమార భీమేశ్వర స్వామి ఆలయము, అలాగే దాక్షారామంలో ఉన్నటువంటి ఆలయం రెండూ కూడా ఒకే సమయంలో కట్టారనేది ఇక్కడ చెప్తున్నటువంటి అప్పట్లో తూర్పు చాళుక్యులు నిర్మించారనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం ఈ యొక్క ఆలయం ఏదైతే పంచారామ క్షేత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క 2 ఆలయాలు, తూర్పుగోదావరి జిల్లాలో దాక్షారామం అలాగే సోమలకోట ఆలయం రెండు కూడా పంచారామ క్షేత్రం ఆలయం. ఒకే రోజు పంచారామ క్షేత్రం అమరావతి, అలాగే భీమవరం, అలాగే పాలకొల్లు, సోమలకోట, దాక్షారామం ఉన్నటువంటి పంచారామ క్షేత్రాలు ఒకే రోజు దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఆ విధంగానే ఈ యొక్క దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. అలాగే శివుడికి ప్రీతికరమైనటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో, అలాగే కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి ఇవన్నీ కూడా పురస్కరించుకుని అప్పుడు భక్తులు భారీ ఎత్తున తరలి వస్తారు. అంతేకాకుండా ఇప్పుడు తాజాగా శివరాత్రి మహోత్సవాలు ఈ యొక్క కుమార భీమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఇక శివరాత్రి మనం చూసాం ఆలయ ప్రాంగణం మొత్తం ప్రతిదీ కూడా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన కట్టడంగా ఉండడంతో ఇక్కడ భీమగుండంలో స్నానాలు చేసి శివరాత్రి రోజు ఏదైతే ఈ యొక్క భీమగుండంలో స్నానాలు ఆచరించి మొత్తం అభిషేకాలు చేసేందుకు కోలేరు ఉన్నటువంటి జలాలు తీసి ఇక్కడ అభిషేకాలు చేసేందుకు స్వామివారిని ఇక్కడ పుణ్యస్నానాలు అయితే చేస్తుంటారు. ఈ విధంగా మహాశివరాత్రికి అయితే ఈ యొక్క సోమలకోటలో ఉన్నటువంటి కుమార భీమేశ్వర స్వామి ఆలయం ఎంతో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా 4 రోజుల పాటు అంటే స్వామివారి కళ్యాణంతో మొదలై ఈ యొక్క శివరాత్రి పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత అలాగే 27వ తేదీనైతే ఇక్కడ ప్రధానంగా రథోత్సవం కూడా నిర్వహిస్తారు. తర్వాత శ్రీ పుష్పయాగంతో ఈ యొక్క శివరాత్రి మహోత్సవాలు ఈ కుమార భీమేశ్వర స్వామి ఆలయంలో మొత్తం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన పరిస్థితి. మొత్తం ఘనంగా ఈ యొక్క శివరాత్రి మహోత్సవాలు, ఈ శివరాత్రి మహోత్సవాలు కావచ్చు, కార్తీక పౌర్ణమి వేడుకలు మొత్తం ఎంతో ఘనంగా ఇక్కడ నిర్వహించే పరిస్థితి ప్రధానంగా ఈ ఆలయంలో ఉంటుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, ఆర్టీవీ, సోమలకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.